అక్కడికి ఎక్కాలి ఇంకా. వాడు అక్క అక్కడ తినిపిస్తాను. ఇంకా పైకి ఎక్కుడు ఎట్లయితుందో ఎవరు చెప్తారు ఇక్కడ నాకు మరి. ఇగో బొట్టు బొట్టు పెట్టించుకుంటు అవసరం లేదా. అగో పైన జెండా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది 3 days. వాళ్ళకి పోయి నూనె పోసి రావచ్చు. నేను పోసిన లాస్ట్ కావున భక్తులు ప్రత్యేక దర్శనం వేల 50 రూపాయలు, శీఘ్ర దర్శనం వేల 100 రూపాయలు. కౌంటర్లో రసీదు పొంది స్వామివారిని అతి తొందరగా అతి సమీపంలో దర్శించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా స్వామివారు మొక్కుబడి స్టార్టెడ్ మై జర్నీ జస్ట్ నౌ. ఇగో ఇట్లా ఉంటాయి మెట్లు. ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ పైకి ఎక్కుతూనే ఉండాలి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అందరికి ఇట్లా చెమటలు కారిపోయినాయి, ఎండాకాలం కదా. బట్ నాకు ఒక్క చుక్క చెమట రాలేదు. బికాస్ మై యోగా ట్రైనర్, అదొక రీజన్ అవ్వచ్చు. రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మేబీ నాకంతా ఎక్కినా కూడా ఏం కాలేదు. ఫాస్ట్గా వెళ్ళిపోయినా ఓకే, వెళ్ళిపోవడం అదంతా రష్ లేదు. బట్ వన్స్ అక్కడికి వెళ్తాం కదా, వెన్నెల నేను తెలుసా కూడా ఎంత బాగుంది వెన్నెల. నిజంగా బ్యూటిఫుల్ ఉంది సిటీ అంతా. పైకి మొత్తం నా కళ్ళ ముందే ఉంది సిటీ అంతా. ఫస్ట్ టైం నాకు ఇట్లా కెమెరామ్యాన్స్ లేకుండా, కెమెరామ్యాన్స్ అంటే అంతగానం ఎవరు ఉంటారు అనుకో, మా సిస్టర్ ఉంటుంది ఎప్పుడు కూడా, తను లేదు. సో నేనే ఇంకా కెమెరా ముందు వేసుకొని వెళ్తూ ఉన్నా. అట్లా అందరూ ఎక్కుతున్నారు, పోస్తున్నారు. బేసిక్గా అమ్మాయిలు ఉంటారు అంటే అమ్మాయిలు 20% ఉంటే అబ్బాయిలు 80% ఉన్నారు. అట్లా వాటర్ బాటిల్స్, నూనె ప్యాకెట్స్ పట్టుకొని పైకి ఎక్కేటోళ్ళు. కానీ మంచిగా అనిపించింది ఇంతమంది ఉన్నారా భక్తిగా అనేసి. బాయ్స్ అయితే కొంతమంది బ్యాగ్లు వేసుకొని ఎక్కుతారు. మంచిగా జరిగింది. అగో సిటీ అంతా ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా నాది ఫ్రంట్ కెమెరా బాగా పనిచేయదు. బ్యాక్ కెమెరాతోటే నేను ఇట్లా తిప్పి ఫోను ఫ్రంట్ కెమెరాకి దిగుతా. అగ్గోది అది దగ్గరే ఉంది కదా, బట్ దాని చుట్టూ ఉన్నాయి. అందరు చూస్తుండే నేను వీడియో తీసుకుంటే, బట్ ఐ డోంట్ కేర్. ఎవరికి నేను తెలియదు. అట్లాంటప్పుడు వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా. వెళ్తూనే ఉన్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ సిటీ. ఇక్కడ నుంచి మీరైతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కిడ్స్ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంది పెద్దగా. ఇక్కడ నుంచి బాగా రష్ అయింది. చూడండి ఎంతమంది రష్ ఉన్నారో. సో అక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు ఉండబట్టి అట్లా వాళ్ళు కామ్గా ఉన్నారు, లేకపోతే తోసుకునేరు. కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడతాం. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది పిల్లల్ని పట్టుకొచ్చారు.
వాళ్ళు కంప్లీట్గా హెడ్ వాళ్ళ పైనే ఉంచుకున్నారు, హెడ్ పైనే. ఒకటి కనబడుతుంది చిన్న వాళ్ళు. లిటరల్లీ అక్కడ ఒక సందు ఉంది, 2 పెద్ద పెద్ద అవేమంటారు పెద్ద కొండలు. ఆ కొండల మధ్యలో నుంచి అటు వెళ్ళాలి. అది నేను వెళ్ళిన నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాలి, బట్ నాకు టైం లేక నేను అది ఎడిట్ చేయలేదు. చేస్తాను, అది ఉంది, ఎడిట్ చేసి పెడతాను చూడండి. నేను అందరు చూస్తుండే, వీళ్ళందరూ చెప్తే యూట్యూబ్లో అవునా మేము వస్తామా అనగా ఈ అంకుల్ వాళ్ళు కూడా. ఇంట్రెస్టింగ్లీ అట్లా 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 పైకి వీఆర్ వెరీ క్లోజ్ టు గాడ్ అనమాట. ఇక వెళ్ళినాము ఆల్మోస్ట్ దగ్గర వరకు. అక్కడ అట్లా అది అట్లా జ్యోతి వెలుగుతూనే ఉంటుంది 5 days కంటిన్యూస్గా. ఏమైనా వీడియోస్ ఆ బొట్టు బాగుంది కదా, నేను ఫస్ట్ టైం పెట్టుకున్నా అట్లాంటి బొట్టు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు తిరుపతి పోలే, ఎప్పుడైతుందేమో తిరుపతి పోడు. అట్లా నూనె పోస్తాడు, మనం తీసుకుపోయిన నూనె కూడా మనం పోయడానికి లేదు, ఆయనే తీసుకొని పోతాడు. అసలు పైన ఏసీ అవసరం లేదు, ఘోరం గాలుస్తుంది. బండలు కొండలు అందరినీ చూపిద్దామని ఎంతో ట్రై చేసినాను, బట్ అట్లా సగం సగం అయింది. ఏమో తీసినాను, ఏమనుకోకండి, మొత్తం చూడండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు ఎందుకు మీరు? ఈ ఆంటీ అంకుల్ నాకు తెలియదు, అక్కడనే పరిచయం అయ్యారు, వీడియో కూడా తీసుకున్నా. ఈ అంకుల్ ఏమన్నాడు తెలుసా, ఏం చదువుతానో రా అన్నాడు. నేను యోగా టీచర్ అంటే, నువ్వు యోగా టీచరా, యోగా టీచర్ అంటే యోగా టీచర్ లానే ఉన్నావు అని అన్నాడు. అవునా అని అనుకున్నా లోపల, ఇంట్రెస్టింగ్లీ అనిపించింది. అవును, కొంతమంది అంటారు యోగా టీచర్ అంటే యోగా టీచర్ లానే ఉన్నావు అని, బట్ ఐ డోంట్ నో వై దే కాల్ మీ లైక్ దట్ అని. కానీ మస్తు ఇబ్బంది అయిందబ్బా వీడియోస్ తీసుకోవడం. బట్ మీ అందరికి చూపెట్టాలనే నేను చాలామంది యూట్యూబ్ ఫుల్ వీడియోస్ చేయొచ్చు కదా, ఫుల్ వీడియోస్ చేయొచ్చు, కాకపోతే ఎంత అవి దిగేటప్పుడు ఫర్రవర్ ఉరికొస్తున్నా, కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి, ఆగమాగం ఉంటుంది నాకు. ఇగో ఎడిటింగ్లు వీటి కోసం ఇట్లనే తీయాలి వీడియోస్ హారిజంటల్గానే. ఇది ఎక్కడ బాధరా అనిపిస్తుంది, అండ్ ఎడిట్ చేయాలి, తలకాయ నొప్పి. సో అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ మనీ వస్తాయంట. ఇప్పుడు వరకు నాకు ₹1 రాలేదు దేని నుంచి కూడా, బట్ ఓకే, నో ప్రాబ్లం. నాకు డబ్బుల కోసం వర్క్ చేయట్లేదు. ఇంతమంది చూస్తే ఒక 2-3కి ఎన్ని యూజ్ అయితే చాలని అనిపిస్తుంది. లైక్ హెల్త్ మ్యాటర్స్ కానీ, స్నాక్స్ కానీ, వాటెవర్ డన్. మీరు కనుక కొత్తగా చూస్తే నా పేజ్ అంతా విజిట్ చేయండి, మంచిగా ఉంటుంది. జస్ట్ నార్మల్గా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చెప్తే నాకు మస్తు నవ్వొస్తుంది. ఉరుకు ఎట్లు ఉరుకుతాను అసలు కనబడుతుందా, బాగా ఫాస్ట్గా వస్తా. అక్కడ ఎడ్ల బండి, చాలామంది ఎడ్ల బండిల మీద కూడా వచ్చిండు. నిజంగా హోలీ అంటే హోలీ ఆ పండుగ మొత్తం ఇక్కడ జరుగుతుంది, మస్తు అనిపిస్తుంది. మీరు కూడా ఒక్కసారి వెళ్ళి దగ్గర ఎవరైతే ఉంటారో హన్మకొండ, వరంగల్, నా కాళ్ళు చూడండి నడిచి అట్లా అయిపోయినాయి. ఓకేనా, మీరందరూ వెళ్ళి మంచిగా విజిట్ చేసి ఎంజాయ్ చేసి జాతరలు అన్నీ కొనుక్కొని రండి. నేనేం కొన్నాను, మా సిస్టర్కి ఒకటి బ్లాక్ థ్రెడ్ అది కొన్నాను, అంతే, ఏమీ కొనలేదు. నాకు ఎందుకో ఇష్టం ఈ వీల్ ఇట్లా పెట్టుకోవడం, నా చెల్లి కోసం తీసుకున్నాను. ఎండింగ్లో ఆర్ట్స్ కనపడ్డాయి, నాకు బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను అట్లా దగ్గర నుంచి చూడండి. సో అట్లా వాటిని కూడా క్యాప్చర్ చేసి ఉన్నాయి. అంతా రోడ్డు అదంతా. టెంపుల్కి బయటకు వచ్చినాం, మా బండి పార్కింగ్ దగ్గరికి. అక్కడి నుంచి అవి ఎడ్ల బండిలు
బాగుంది. చాలామంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మంచిగానే వస్తున్నారు. మీరందరూ కూడా వెళ్ళి జస్ట్ అట్లా దర్శనం చేసుకోండి, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడున్న ఇదంతా బిజీ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళి అట్లా జస్ట్ నార్మల్గా మీకంటూ ఒక టైం దేవుడితో క్లోజ్గా కనెక్టివిటీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. యూ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి.